రౌడీ మూకాల ప్రదర్శన జరిగినట్టు జూబ్లీ హిల్స్లో నియోజకవర్గంలో హైదరాబాద్లో ట్విన్ సిటీస్లో ఉన్న మాజీ రౌడీ షీటర్లు, ప్రజెంట్ రౌడీ షీటర్లు, నేర చరిత్రలు అందరూ కూడా ఆ ర్యాలీలో పాల్గొని బీభత్సం కత్తులు కటాలతోటి ఇలా ఎంత కనిపించినా కానీ పోలీసులు ఏమీ పట్టనట్టు, అంటే తమకి ఇది మా డ్యూటీ కాదన్నట్టు వాళ్ళ కళ్ళ ముందరనే కత్తులు కటాలు పట్టుకున్నా కానీ ఏమీ అనకపోవడం నిజంగా చాలా విచారకరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, మరి జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా ఈరోజు ఆలోచించుకోవాలి. మరి వాళ్ళేమో కాంగ్రెస్ కార్యకర్తలు మాలో ఒకడు నామినేషన్ వేస్తుండే ఈరోజు అని చెప్పి రౌడీ మూకలందరూ కూడా సంతోషంతో ఎగిరి గంతులు వేసేసి ట్రాఫిక్ బీభత్సం కల్పిస్తే ఏమి పట్టనట్టు నిజంగా పోలీసుల తీరుని తీవ్రంగా ఖండించుకుంటూ, మరి రాబోయే రోజుల్లో జూబ్లీ హిల్స్ ప్రజలు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇంకా నామినేషన్ వేసేటప్పుడే ఈ పరిస్థితి ఈ విధంగా ఉంటే రేపు నిజంగా ప్రజలు వాళ్ళకి అధికారం ఇస్తే రేపు ఆ నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా ఉంటారో సంగతి ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి బోరబండలో సర్దార్ అనే వ్యక్తి కాంగ్రెస్ వాళ్ళ ఆగడాలకి ఏ విధంగా బలై సూసైడ్ నోట్ల వాళ్ళ పేర్లు రాసిండో సంగతి గతంలో మీరు అందరికీ తెలిసిన విషయమే. మరి ఆ రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఆగడాలకు ఒక మనిషి బలైపోతే మరి ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉన్నదో సంగతి ఒక్కసారి ఆలోచించుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, నిజంగా కూడా ప్రజాసేవలో ఉన్నవాళ్ళు సేవ చేసేవాడు నిజంగా ఎన్నికైతే బాగుంటుంది. సేవ చేసేవాడు రేపు ప్రజలకు ఏమైనా సేవ చేసే ఉద్దేశం ఉంటుంది. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారు, ప్రజలకు తోడు నీడుగా నిలుస్తారు, సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. కానీ బెదిరించి భయభ్రాంతులు చేసి అధికారం కైవసం చేసుకుందామని చెప్పేసి తమ బలమంతా చూపెడదామని చెప్పేసి నేర చరిత్రలను అందరినీ ఒక దగ్గర చేర్చిన ఘట్టంలాగా ఈ నామినేషన్ కార్యక్రమం ఈరోజు కనిపిస్తూ ఉంది. అంటే ఇంతమంది నేర చరిత్రలను ఒక దగ్గర చేర్చిన ఘనత ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు. అది కేవలం జూబ్లీ హిల్స్కే నామినేషన్ ఇవ్వాలా, ఆ అవార్డు దక్కే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు మేల్కొనాలి, ప్రజలు చూడాలి. ఈ యొక్క నేర చరిత్రలకు రేపొద్దున అధికార పగ్గాలు ఇట్లా చేతికి అందితే ప్రజల్ని ఆ పగ్గాలతోటే ఊరేసి రేపొద్దున వాళ్ళని హింస పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మాగంటి గోపీనాథ్ గారు గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అనుకోండి, ఆయన వ్యక్తిత్వం ఏ విధంగా అంటే సౌమ్యుడు, ఎవరిని ఒక మాట అనకుండా తమ కార్యక్రమాలని విజయవంతంగా ప్రజల్ని మెప్పించి ఒప్పించి చేపించే ఘనత మాగంటి గోపీనాథ్ గారు. కాబట్టి ఆయన సతీమణి అయిన మాగంటి మరి సునీత గారిని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటాను. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడే పెద్దలు సుధీర్ రెడ్డి గారు చెప్పినట్టు గత వారం నుంచి కూడా జూబ్లీ హిల్స్